నమస్కారం. ఎవడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ మా స్ట్రగుల్ అంత కంప్లీట్ అయింది. ఈరోజే లాస్ట్ ఒక ప్యాచ్ వర్క్ ఉంటే ఈరోజు మార్నింగ్ కంప్లీట్ చేశాం. చరణ్ చేసిన 5 సినిమాలు అయినా తన సక్సెస్ గ్రాఫ్ అందరికీ తెలిసిందే. 3 కమర్షియల్ సక్సెస్లు అండ్ ఒకటి బ్లాక్ బస్టర్ హిట్. సో అలాంటి చరణ్తో మా బ్యానర్లో ఈ సినిమా చేయడం డెఫినెట్గా మా బ్యానర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల కంటే ఇది ఒక కమర్షియల్ యాంగిల్లో ఇంకొక రేంజ్లో ఉండబోతున్న సినిమా ఇది. అండ్ ఈ సినిమాలో ఇది అనదర్ హైలైట్ అల్లు అర్జున్, ఆర్య, పరుగు 2 తర్వాత తను ఈ బ్యానర్లో తను గెస్ట్ రోల్గా చేశాడు. సో అది అందరికీ తెలిసిందే. 10 minutes క్యారెక్టర్ ఉంటుంది. సో ఇద్దరు చరణ్ అండ్ బన్నీ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళ కెరియర్లో ఇది ఫస్ట్ ఫిలిం. సో అదొక హైలైట్. సో వాళ్ళ కాంబినేషన్లో మేము చేసిన ఈ సినిమాకి వంశీ మేము ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లలో కంటిన్యూగా 3 సినిమాలు చేసింది వంశీ. సో లాస్ట్ ఫిలిం బృందావనం 2010లో సక్సెస్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా కథ మీద తను పడ్డ స్ట్రగుల్ అంటే ఒక డైరెక్టర్ ఎంత ఈ సినిమా విషయంలో స్ట్రగుల్ పడ్డాడో అది నాకు మట్టుకే తెలుసు. అంటే దిస్ ఫిలిం ఈజ్ అవుట్ అండ్ అవుట్ ఈజ్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ వరకు ఇట్స్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను తీయాలనుకున్న షార్ట్స్ కానీ ఈజ్ ఎ టేకింగ్ కానీ అన్నీ ఎంతో ఇన్వాల్వ్ అయిన సినిమా. అంటే ఒక్కొక్క సాంగ్ డిజైన్ చేసిన విధానం కానీ అన్ని రేపు మార్నింగ్ షో చూసిన ఆడియన్స్కి ఒక ఫీస్ట్ అంటే ఒక బ్యూటిఫుల్ విజువలైజేషన్లో ఉండే సినిమా. అండ్ కంటెంట్ కూడా అలాంటిది. అంటే ఇప్పటివరకు వచ్చిన ఎన్నో కమర్షియల్ సినిమాలు వచ్చాయి. ఈ కథ వంశీ నాకు చెప్పినప్పుడు ఒక 45 minutes నేరేషన్ ఇస్తే ఆ రోజు నేను ఒక ఫీల్ అయ్యాను. అంటే అరే భలే కథ చెప్పావు వంశీ, సార్ నో డౌట్ ఇది మనకు ఒక నెక్స్ట్ లెవెల్ ఫిలిం అని. సో నో డౌట్ ఆ 45 minutes కథ విన్నప్పుడు ఏదైతే ఎగ్జైట్మెంట్ నాలో ఉండేనో స్టిల్ ఈరోజు కూడా లాస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్. ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యాక డెఫినెట్గా ఒక ట్రెండ్ సెట్ అవ్వడానికి అవకాశాలున్న కంటెంట్ ఇది. సో రేపు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ అవుతే డెఫినెట్గా మేము అనుకున్నట్టే ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్స్ ఏ నో డౌట్ వంశీకి ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ ఫిలిం. మా బ్యానర్లో బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, ఓ మై ఫ్రెండ్, సీతమ్మ వాకిట్లో అన్నీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కంటిన్యూగా ఫ్యామిలీ ఓరియంటెడ్ యూత్ఫుల్ సినిమాలు తీస్తూ కంటిన్యూ సక్సెస్లో ఉన్నాం. ఎప్పటి నుంచో మాకు ఒక కోరిక అంటే మా బ్యానర్లో అన్ని సక్సెస్ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు తీస్తున్నాము, బట్ ఒక కమర్షియల్గా బిగ్ సక్సెస్ కొట్టాలి అని. డెఫినెట్ ఈ సినిమాతో మా ఆ కోరిక ఎవడు తీర్చబోతుంది. అండ్ ఎస్పెషలీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్రెడీ సక్సెస్. దేవితోని ఇది మా బ్యానర్లో దేవికి 5th ఫిలిం. ఆర్య, భద్ర, బొమ్మరిల్లు అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ అన్ని సక్సెస్లే. సో ఇలాంటి అన్ని హైలైట్స్ అన్నీ ఉన్నాయి. మేబీ ఇవన్నీ కలిసి ఈ July 31st ఇట్ ఇస్ ఏ అనదర్ చరణ్ కెరియర్లో ఒక మగధీర ఇండస్ట్రీ రికార్డ్ ఫిలింగా ఉండిపోయిన మగధీర రిలీజ్ రోజు ఈ సినిమాని July 31st వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. అంటే ప్రాక్టికల్గా వాళ్ళు ఎప్పుడో డేట్ అనౌన్స్ చేసుకున్నారు. సో మాకున్న సిచ్యువేషన్స్ కావచ్చు, టెక్నికల్గా జరగడం వల్ల కావచ్చు మేము July 31st రావాల్సి వస్తుంది. సరే యాక్చువల్ ఇంకొక ఆప్షన్ డేట్ ఏదైనా దొరికితే వెనుకకి వెళ్ళాలని ఆలోచనలో ఉండే, బట్ అప్పటికి ఆల్ ఇండియా చరణ్ సినిమా ఏదైతే జంజీర్ ఉందో వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. సో ఇలాంటి సో మెనీ కన్ఫ్యూజెస్ వల్ల మేము July 31st రావాల్సి వస్తుంది. సో డెఫినెట్గా ఈ సినిమా ఆ సినిమా నేను ఫీల్ అవుతుంది మాది గదార్ అవుతే అది లగాన్ కావాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు హిందీ 1 day గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ అయ్యి ట్రెండ్ సెట్ అయ్యాయి. ఈ 2 సినిమాలు కూడా ట్రెండ్ సెట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.